హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండి ఇంకా చాలా తక్కువ టైంలో ఎక్కువ మసాలాలు లేకుండా బియ్యంతో చాలా హెల్తీగా టేస్టీగా ఒక రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. దీనికి కేవలం ఆలు క్యారెట్ ఉంటే చాలండి. సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. మీరు పిల్లలకు లంచ్ బాక్స్లో లేదంటే హస్బెండ్ ఆఫీస్లోకి లంచ్ బాక్స్లోకైనా ఇలా చాలా తక్కువ టైంలో ఈజీగా టిఫిన్ బాక్స్లోకి కట్టించవచ్చండి. వారానికి 4 సార్లు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలైతే ఒక్క మెతుక్కు కూడా మిగిలించకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఇలా కుక్కర్లో మనం ఈజీగా చేసుకోవచ్చు టైం లేనప్పుడు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ ఇష్టం లేని వాళ్ళు నార్మల్ రెగ్యులర్గా తినే రైస్ 2 కప్పులైనా తీసుకోండి. 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి తిరిగి మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పొడి పొడిగా అన్నం చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈలోపు మనం ఇలా క్యారెట్ ఆలుగడ్డని ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి, మీడియం సైజు. క్యారెట్ ఏమో చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 4-5 తీసుకున్నానండి. మీరు పెద్దగా ఉంటే 2 తీసుకున్నా సరిపోతుంది. ఒక 2 ఆలు తీసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మొతొక్కలన్నీ తీసేసుకోవాలండి ఆలు పైన. ఇప్పుడు క్యారెట్ని మరీ సన్నగా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు ఉడికినప్పుడు ఇలా మెత్తగా అయిపోతాయండి. ఇలా అందుకే నేను వీడియోలో చూపించినట్టు ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆలును కట్ చేసుకోవాలండి. ఆలును కూడా మరీ సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. చాలా వన్ పాట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా మనకు మార్నింగ్ పూట హడావిడిగా ఉంటుంది కదండి, పిల్లలకు ఇలా తొందరగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారా, అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇక్కడ మరొక మిక్సింగ్ గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. దీంట్లో ముందుగా మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా ఆలు ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కప్పు దాకా పచ్చి బఠానీలు వేసుకుంటున్నానండి. ఫ్రోజన్ అండి ఇవి లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తక్కువ మసాలాలు వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి. దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. కారం ఏమో ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల మసాలాలు బాగా తగిలి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాను పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇక స్టీల్ కుక్కర్ కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి ముందు అన్ని ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు 2 వేసుకోవాలండి. షాజీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. లవంగాలు 2, మిరియాలు ఒక 4-5 వేసుకోవాలి. ఇలాచీ ఏమో 2 వేసుకోవాలండి. ఇలా బిర్యానీ స్పైసెస్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి.
ఇలా 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మంట నుంచి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా పచ్చి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ ఆలు మసాలా ఉంది కదండి, ఆ మసాలా మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు అదే స్టెయిన్లెస్ కుక్కర్లో అయితే మనకు లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. మీరు అదే అల్యూమినియం కుక్కర్లో చేసుకుంటే హై ఫ్లేమ్లో ఉంచి చేసుకున్నా కూడా సరిపోతుంది, మాడిపోదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇక్కడ ముందుగా మనం మసాలా పెట్టుకున్న గిన్నెలోనే 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి అదే బౌల్లోకి. ఇలా వాటర్ తీసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఆయిల్ పైనకి తేలుతుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ బియ్యాన్ని దీనిపైన వేసుకోవాలండి. వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా పైనుంచి రైస్ని వేసుకోవాలండి, కింద మనం వెజిటేబుల్స్ని ఉంచి. ఇప్పుడు ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి. చాలా ఈజీగా ఒక కుక్కర్లోనే మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన ముందుగా మనము కొలిచి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ వేసుకోవాలి దీనిపైనుంచి. ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి దీంట్లో ఒక 1/2 కప్పు దాకా. ఇప్పుడు ఎందుకంటే ముందు కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదండి వెజిటేబుల్స్లో, ఇప్పుడు దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. మీ రుచిని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలండి, కింద నుంచి మిక్స్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ముందుగా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే 2 విజిల్స్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. 2 విజిల్ తర్వాత మన కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత తీసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా క్విక్గా అయిపోయే రెసిపీ వారానికి 4 సార్లు ఇచ్చినా వద్దనకుండా మెతుకు మిగిలించకుండా తింటారండి, అంత బాగుంటుంది. ఇక్కడ నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. కుక్కర్లో చేసినా కూడా పొడి పొడిగా సూపర్గా ఉంటుందండి. మీరు ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ రాయితోతో తిన్నా ఒట్టిగా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.